ఈరోజు మిర్చి రైతులు ఇబ్బందుల్లో ఉన్నారు. మొన్నే ఒక మీటింగ్ పెట్టాను. కేంద్రం కూడా 11,750 రూపాయలు ఇవ్వడానికి ముందుకు వచ్చారు. కానీ వచ్చిందంతా కూడా వాళ్ళు ఏం చెప్పారంటే మార్కెట్ యార్డ్లో మీరు కావాలంటే మార్కెట్ ఇంటర్వెన్షన్ చేయమన్నారు. కానీ వేరే రాష్ట్రాల నుంచి కూడా మిరప వస్తూ ఉంది. అలాంటప్పుడు మనం ఇస్తే ఇక్కడ రైతులకు కాకుండా వేరే వాళ్ళకి వచ్చే అవకాశం ఉంటుంది. మళ్ళీ ఒకసారి మినిస్టర్తో మాట్లాడాను. దీనికి ఏ విధంగా చేయాలి, ఏ రైతు నష్టపోయారు, ఏ రైతు మార్కెట్ తెచ్చాడు, ఇవన్నీ అనలైజ్ చేసి రైతు వారిగా పండించిన పంటకు ఏదైతే మనం అందరం కూడా ఇచ్చేసాం, ఏదైతే ఈ పంట ఉంది ఆ ఈ పంట ఆధారంగా చేసుకొని వాళ్ళకి ఏమైనా సబ్సిడీ ఇవ్వగలుగుతామని ఆలోచిస్తున్నాం. తొందరలోనే ఒక యాక్షన్ ప్లాన్ తయారు చేసి ఆ రైతును ఆదుకుంటామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అనంతపురం జిల్లాలో, రాయలసీమ జిల్లాలో టొమాటో ఇబ్బంది వస్తే మార్కెట్ ఇంటర్వెన్షన్కి పోయాం. ఈ ప్రభుత్వ సంకల్పం అధ్యక్ష మార్కెట్ ఇంటర్వెన్షన్ స్కీమ్ ద్వారా ఏ రైతు నష్టపోకుండా కాపాడాలని ఏకైక సంకల్పంతో ముందుకు పోతున్నాం. భవిష్యత్తులో కూడా చేస్తాం. ఎంతైనా పర్వాలేదు. దానికి కూడా అధ్యక్ష ఇంకొక పక్కన ఈ రాష్ట్రంలో ఏ రైతులు కూడా డిప్రెషన్లో లేకుంటే నిస్సహాయ స్థితిలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చేసుకోవడానికి వీల్లేదు. అవసరమైతే వాళ్ళని ఆదుకుంటాం. ప్రాణాలు విలువ తెలిసిన ప్రభుత్వం ఈ ప్రభుత్వం. అందుకనే అధ్యక్ష ఒక 100 కోట్ల రూపాయలు అలాంటి రైతాంగానికి నిధి పెట్టి వాళ్ళతో మాట్లాడి వాళ్ళని ఏ విధంగా రివైవ్ చేయాలో చేయడానికి కూడా ముందుకు పోతున్నాం. ఈరోజు మనం చూస్తున్నాం చాలాసార్లు అధ్యక్ష మీరు చూస్తే ఒక ఇండస్ట్రీ సిక్ అయితే ఆ ఇండస్ట్రీని మనం రివైవ్ చేస్తున్నాం. అదే ఒక రైతు అతను తప్పు చేయకపోయినా కొన్ని కారణాల వల్ల దెబ్బతింటే ఆ రైతుని మనం రివైవ్ చేయలేకపోతున్నాం. తప్పకుండా రివైవ్ చేయడానికి ఏమేం చేయాలనో ఇటు ప్రభుత్వం, బ్యాంకర్లు నిధి కూడా కేటాయించి చేస్తామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అదే మాదిరిగా మొత్తం టెక్నాలజీ తీసుకొస్తాం, వ్యవసాయ ఖర్చులు తగ్గిస్తాం, ఆధునీకరణ చేస్తాం, ఆదాయాన్ని పెంచుతాం, అవసరమైతే వాణిజ్య పంటలకు ప్రాధాన్యత ఇస్తాం. ప్రపంచం మొత్తం మీరు ఒకసారి చూస్తే అధ్యక్ష ఈరోజు రాను మన ఆహారపు అలవాట్లు మారుతున్నాయి. దానికి నేను గర్వంగా చెప్పగలుగుతున్నా. మోస్ట్ ప్రోగ్రెసివ్ ఫార్మర్ ప్రపంచంలోనే తెలివైన వాళ్ళు ప్రోగ్రెసివ్ ఫార్మర్ ఎవరంటే దానికి చిరునామాగా ఆంధ్రప్రదేశ్ రైతాంగం. ఎక్కడ నీళ్లుంటే అక్కడ పోయి వ్యవసాయం చేస్తారు. పంజాబ్, సిక్కుల తర్వాత వ్యవసాయం బాగా చేసే రైతాంగం మన రైతాంగం. అలాంటి రైతులను ఆదుకోవడానికి ఏమేం కావాలో ఎన్ని చేస్తామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను. ఇంకో పక్కన అధ్యక్ష ఈ పోర్ట్లు ఇవన్నీ మీరు చూశారు. ఒకప్పుడు నేషనల్ హైవే దిగి పక్కకు పోయే పరిస్థితి లేదు. అన్ని రోడ్లు గుంతలు పడిపోయినాయి. ప్రతిరోజు మాట్లాడే 5 సంవత్సరాలు, కానీ ఒక్కరోజు కూడా పట్టించుకున్న పాపాన పోలేదు. అన్ని రోడ్లు ఇబ్బంది పడితే ఈరోజు గర్వంగా చెప్పగలుగుతున్నాం. ఒక ప్రోగ్రామ్ ఇచ్చాం, పార్ట్ హోల్ ఫ్రీ రోడ్స్ చేయడం తెలుగుదేశం పార్టీ ఎన్డీఏ సిద్ధాంతం అని చెప్పి ఒక పిలిపించి 3 నెలల్లో 80% పూర్తి చేశాం. మార్చి లోపల గుంతలు లేని రోడ్లు తయారు చేసే బాధ్యత ఎన్డీఏ ప్రభుత్వం తీసుకుంటామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను. ఇది అయిన తర్వాత అధ్యక్ష అవి మెయింటైన్ చేయడం కూడా ఉంది. పవన్ కళ్యాణ్ గారు పంచాయతీరాజ్ రోడ్లే మాకు ఇబ్బంది, ఇక్కడ అన్ని రోడ్లు అయిపోతాయి. దగ్గర మీరు ఒకసారి చూస్తే నేషనల్ హైవేలో 55,000 కోట్లు ఖర్చు పెడుతున్నారు. 70,000 కోట్ల రూపాయలు రైల్వేలు ఖర్చు పెడుతున్నారు. R&Bలో ముందుకు పోతున్నాం. ఇంకో పక్కన మీరు చూస్తే ఏదైతే పోర్ట్లు ఉన్నాయో పోర్ట్లని పీపీపీలో వెళ్ళిపోతున్నాం, ఎయిర్పోర్ట్లు వెళ్తున్నాం. కాబట్టి ఈ రాష్ట్రాన్ని ఒక మంచి లాజిస్టిక్స్ హబ్గా తయారు చేయాలని, అందులో కూడా తీర ప్రాంతం ఉంది. పోర్ట్లు వస్తే మ్యానుఫ్యాక్చరింగ్ హబ్గా తయారవుతుంది, ఉపాధి అవకాశాలు వస్తాయి. ఇలాంటి అన్ని వర్కౌట్ చేస్తున్నాం. ఇది చేసిన తర్వాత మీరు చూస్తే అధ్యక్ష ఇక్కడి నుంచి ఏమేమి చేయాలనో అన్నీ కూడా మనం వర్కౌట్ చేసుకుంటే ఒక మంచి లాజిస్టిక్స్ హబ్గా ఈ రాష్ట్రం తయారయ్యే పరిస్థితి వస్తుంది. ఇది కూడా పూర్తి చేస్తాం. ఈ సందర్భంగా విజయవాడ, విశాఖపట్నం మెట్రోస్
ఈ రెంట్ కూడా మీరు చూస్తే దగ్గర విశాఖపట్నం మెట్రో 11,498 కోట్ల రూపాయలు, విజయవాడ మెట్రో 11,009 కోట్ల రూపాయలు. ఈ రెండు కూడా మనకు బైఫర్కేషన్ యాక్ట్లో ఉన్నాయి. రెండు కూడా డిపిఆర్స్ తయారైనాయి. వీలైనంత తొందరలో పని ప్రారంభించాలని ఆలోచిస్తున్నాం. ఈ రెండు కూడా స్టార్ట్ చేస్తాం. ఈ రెండు పూర్తి చేసే బాధ్యత ఎన్డీఏ ప్రభుత్వం తీసుకుంటామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను. ఇంకో పక్కన కరెంటు ఛార్జీలు పెంచమని చెప్పిన మాటకు కట్టుబడి ఉన్నాం. మొట్టమొదటిసారి లాస్ట్ 5 ఏళ్లలో 8 సార్లు పెంచారు. ఏం చేశారో అర్థం కాని పరిస్థితి. 1,10,000 కోట్ల రూపాయలు అప్పు చేశారు. ఇప్పుడు అక్కడి నుంచి స్టార్ట్ చేశాం. 1,10,000 కోట్లు ఒక్క పవర్ సెక్టర్ బకాయిలు 8 సార్లు పెంచారు. ఇష్టానుసారంగా చేశారు. ఓసారి 10 రూపాయలు పెట్టుకున్నారు యూనిట్, 15 రూపాయలు పెట్టుకునేసారు. ఒక ప్రణాళిక లేదు, పాడు లేదు, ఇష్టానుసారంగా చేశారు. అదే మొదటి నుంచి కూడా నాకు దీంట్లో కొంచెం అనుభవం. నేను ఇప్పుడు కాదు, 95 నుంచి పవర్ సెక్టర్లో నేను కూడా శ్రద్ధ పెట్టేవాడిని. నాకు బాగా జ్ఞాపకం, హైదరాబాద్లో ఉంటే విద్యుత్ సౌధ, మీరు కూడా ఉన్నారు. సమ్మర్ వస్తే ఈ మాత్రం మార్చి వస్తే అసెంబ్లీలో ఏకైక సబ్జెక్టు డిబేట్ అయ్యేది పవర్. రైతులు వచ్చేవాళ్ళు, ఎమ్మెల్యేలు పంట తీసుకొచ్చేవాళ్ళు అసెంబ్లీకి, మా పంట ఎండిపోయిందనేవాళ్ళు. ఒక్కొక్కసారి అసెంబ్లీ జరగకపోతే నేను అక్కడి నుంచి అసెంబ్లీ వాయిదా చేసి ఆ పంట చూసుకొని మళ్ళా వచ్చేవాడిని పోయి. ఈరోజు గర్వంగా చెప్పగలుగుతున్నాం, అలాంటి పరిస్థితి లేకుండా చేశామంటే అది పవర్ సెక్టర్లో వచ్చిన రిఫార్మ్సే కారణం. చాలామంది నన్ను అయితే బెదిరించారు. మొట్టమొదటిసారిగా పవర్ సెక్టర్లో రిఫార్మ్ తీసుకొచ్చింది ఒరిస్సాలో ఫెయిల్ అయ్యింది. వాళ్ళు అమలు చేయలేకపోయారు. కానీ ధైర్యంగా అమలు చేసిన రాష్ట్రం, మొట్టమొదటి రాష్ట్రం సమైక్య ఆంధ్రప్రదేశ్ పవర్ సెక్టర్ రిఫార్మ్. అది 97, 98లో 99లో చేశాం. కానీ దానివల్ల ఇబ్బంది కూడా పడ్డా. 2004లో పవర్ సెక్టర్ రిఫార్మ్స్ వచ్చింది. పవర్ వల్ల అందరూ బాగుపడ్డారు. నేను మాత్రం 2004లో దెబ్బ కూడా తిన్నా. అందరూ చెప్పి పవర్ పోయింది, అధికారం పోయింది, పర్వాలేదు. కానీ దేశంలో మొట్టమొదటిసారిగా పవర్ సెక్టర్ రిఫార్మ్సే కాదు, రెగ్యులేటరీ కమిషన్ పెట్టినటువంటి ప్రభుత్వం భారతదేశంలో తెలుగుదేశం ప్రభుత్వం ఆ రోజుట్లో. దట్ ఈస్ ది బిగ్గెస్ట్ అచీవ్మెంట్. ఈరోజు 14లో మళ్ళీ పెద్ద ఎత్తున మనం ఆ రోజు ముందుకు పోయాం. ఆ రోజు మీరు చూస్తే సోలార్, విండ్ ఎనర్జీకి ముందుకు పోయాం. ఈరోజు నేను గర్వంగా అందుకనే మీకు చెప్తున్నా, క్లీన్ గ్రీన్ ఎనర్జీకి ముందుకు పోతున్నాం. ఆంధ్రప్రదేశ్ని గ్రీన్ ఎనర్జీ హబ్గా తయారు చేస్తాం. డౌన్ స్ట్రీమ్ ఇండస్ట్రీస్ గ్రీన్ హైడ్రోజన్కి పోతాం. నేను ఇక్కడుండే మెంబర్స్కి అందరికీ చెప్తున్నా, మీరు కూడా వర్కౌట్ చేయండి. ప్రధానమంత్రి గారు ఇచ్చిన కార్యక్రమం ఉన్నది బెస్ట్ కార్యక్రమం సూర్యఘర్. సూర్యఘర్లో 3 కిలోవాట్లకి 78,000 రూపాయలు సబ్సిడీ ఇస్తారు. 2 కిలోవాట్లు అయితే 60,000 ఇస్తారు. దీనివల్ల ఇంకోటి నేను దానికి యాడ్ చేసి పేదవాళ్ళు ఎవరైతే ఉన్నారో ఎస్సీ ఎస్టీలకి 2 కిలోవాట్లు మీరు పెట్టించండి. దానికి ఇంకొక 50,000 అదనంగా అవుతుంది. ఆ 50,000 ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ మేమే ఇస్తాం. ఒక్క పైసా ఖర్చు పెట్టకుండా ఎస్సీ ఎస్టీలు 20 లక్షల మందికి సూర్యగారి కింద ఇంటిపైనే కరెంట్ ఉత్పత్తి చేసుకునే సౌకర్యం ఇస్తాం. దీనివల్ల 2 కిలోవాట్లు అయితే 240 యూనిట్లు తయారు చేస్తారు. 100, 20, 100, 30 వాళ్ళు వాడుకొని మిగిలింది కానీ ఇస్తే ఒక యూనిట్కి ₹2.08 చొప్పున తిరిగి డబ్బులు పే చేస్తాం. అంటే ఈ ఒక్క కార్యక్రమంలో వాళ్ళు వాడుకునే దాన్ని బట్టి ₹250 సుమారు నెలకు వాళ్ళకి ఆదాయం సంపాదించుకునే కార్యక్రమానికి ఈ ప్రభుత్వం శ్రీకారం చుడుతున్నాం. అదే P4 నేను మాట్లాడింది.